దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఈ ఉదయకాలాన్న దావీదు రాసిన కీర్తన 34వ కీర్తన 12-13 వచనాలు మనం చూసినట్లయితే, బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నందుచు అనేక దినములు బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొనుము. కీడును చేయుట మాని మేలు చెయ్యుము. సమాధానం వెతికి దాన్ని వెంటాడుము. దేవుడు ఈ ఉదయకాలాన్న చెప్తున్న మాట, కీడును చెయ్యొద్దు, దుర్మార్గాన్ని చెయ్యొద్దు. నువ్వు ఎక్కువ కాలం బ్రతకాలి, నువ్వు ఎక్కువ కాలం మన్నాలి అంటే ఒక ఫార్ములా ఏంటంటే, అసూయ, మత్సరము, ద్వేషము, ఇవన్నీ కూడా నిన్ను ఎక్కువ కాలం బ్రతకకుండా, నీకు ప్రశాంతత లేకుండా, నీకు నెమ్మది లేకుండా చేస్తాయి. మనకి అందుకనే అంటాడు, మేలు నొందుచు అనేక దినములు బ్రతకగోరువాడెవడైనా ఉన్నాడా? బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? ఆ బ్రతుకులో చాలామంది బ్రతుకుతారండి. ఆ బ్రతుకు వారికి దీవెనకరంగా ఉండదు. ఆ బ్రతుకు వారికి శాపకరంగా, భారకరంగా, దుఃఖపరంగా, వేదనకరంగా మారిపోతున్న కారణం ఏంటి అంటే, వారు చేసే కీడులను బట్టి, ఇతరులకు వారు చూపించే దుర్మార్గతను బట్టి, దుష్టత్వాన్ని బట్టి వారికి అనేక వేదనలు, కీడులు వచ్చి పడుతున్నాయి. అయితే దేవుడు చెప్తున్న మాట ఈ ఉదయకాలాన్న ఏంటి అంటే, నువ్వు మానే, కీడు చేయటం మానేసి మేలు చెయ్యి నీ చేతనైతే. నువ్వు ఎప్పుడైతే కీడును నీ చేతుల్లో నుంచి, దుర్మార్గతను నీ చేతుల్లోంచి, ద్వేషాన్ని నీ చేతిలోంచి ఎప్పుడైతే వదిలిపెట్టేస్తావో, నీ హృదయంలోంచి తీసేస్తావో, ఆటోమేటిక్గా నువ్వు మేలు చేసేవాడిగా, ఇతరులకు దీవెనకరంగా మారతావు. అప్పుడు నీకు ఏమొస్తుంది అంటే సమాధానం. ఎప్పుడైతే నువ్వు కీడును మానేసావో నీకు సమాధానం ఆటోమేటిక్గా వస్తుందమ్మా. ఈ ఉదయకాలాన్ని చెప్తున్న మాటలు విను. దేవుడు చెప్తున్న మాటలు, కపటమైన మాటలు పెదవుల నుండి రావద్దు నీ మాటలు. ఏమ్మా, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయటం మాని మేలు చేయము. కొంతమంది మాట్లాడతారండి పైకి మాత్రం చక్కగా, బ్రదర్ అది ఇది అని చెప్పి, సిస్టర్ అది ఇది అని చెప్పి చక్కగా మాట్లాడతారు, కానీ వారి హృదయంలో ఏముంటుందంటే కపటం. వారిని ద్వేషించేవారుగా, దూషించేవారుగా, అంటే వారి గురించి చెడ్డ మాటలు పలికేవారుగా ఉంటారు. అటువంటి సమయంలో మనం దేవుడు చెప్తున్న విషయం ఏంటి అంటే, దేవుని వాక్యం చెప్తున్న మాటలు ఏంటంటే, కపటాన్ని మానే, కొండేలు మానే, కీడును మానే, మేలు చేయి. అలా మేలు చేస్తే ఏమవుతుంది, ఏం జరుగుతుంది అంటే, సమాధానాన్ని వెతికి దాన్ని వెంటాడు. దేన్ని వెంటాడాలని? ఈరోజు నువ్వు తమ్ముడు డబ్బు కోసం వెంటాడుతున్నావా? వెంట పడుతున్నావు, డబ్బు వెంట పెడుతున్నావా? లేదా అమ్మాయి వెంట పడుతున్నావా? అబ్బాయి వెంట పడుతున్నావా? అమ్మ, కొంతమంది ఉంటారండి, పాపిష్టి పనులు చేయడానికి పాదాలు పొరుగెడతా ఉంటాయి. ఇష్టానుసారమైన పనులు వారికి ఇష్టమైన పనులు చేసుకోవడానికి వారు ఎలా పడితే వారు వెంటాడుతూ ఉంటారు. దుర్మార్గాన్ని, పాపాన్ని జుర్రుకొని వారి ఇష్టానుసారంగా వ్యభిచారం, ఈ పనుల్లో మునిగి తేలిపోతూ ఉంటారు. అయితే దేవుడు ఉదయకాలం చెప్తున్న మాట ఏం చేయమంటున్నాడంటే, ఆయన కీడు చేయుట మాని మేలు చేయము, సమాధానము వెతికి దాన్ని వెంటాడము. ఆత్మఫలాల్లో సమాధానం కూడా ఒకటే. ఆత్మఫలాలను కలిగి ఉంటే దాంట్లో ప్రధానంగా ముఖ్యమైనది ప్రేమ. ప్రేమ కీడు చేయకుండా ఆపుతుంది. అందుకనే ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక పౌలు గారు చెప్తారు 13వ అధ్యాయంలో, ప్రేమ గురించి. ప్రేమ అన్నిటినీ ఓర్చును, ప్రేమ సహిస్తుంది, నమ్ముతుంది, లోబడుతుంది. చక్కగా ఎన్నో విషయాలు ప్రేమలో ఉన్నాయి గనక, ప్రేమ కలిగిన వాడు కీడు చేయలేడు గనక, మొదటిగా ఆత్మఫలంలో ఒకటైన ప్రేమను నువ్వు కలిగి ఉన్నట్లయితే, సమాధానాన్ని నువ్వు కలిగి ఉన్నట్లయితే, ఆ ఫలాలు ప్రేమ, సమాధానం, దీర్ఘశాంతం, దయాళ, ఈ ఫలాలన్నీ నువ్వు కలిగి ఉంటే ఆటోమేటిక్గా నీకు సమాధానం ఇతరులతో కుదురుతుంది గనక, దేవుడు చెప్తున్న మాట ఉదయకాలన, యేసుక్రీస్తు చెప్తున్న మాట, తమ్ముడు, చెల్లి, సహోదర, నువ్వు ప్రేమ కలిగి ఉండటానికి నువ్వు ట్రై చేయి.
ప్రేమ కలిగి ఉండడానికి నువ్వు ప్రయత్నించు. దేవుడు నీకు సహాయం చేసి నువ్వు ఆయన ఏ విధంగా ప్రేమ అయి ఉన్నాడో నిన్ను ప్రేమించే వ్యక్తిగా, ఇతరులను దూషించేవాడిగాను కీడు చేసేవాడిగాను ఉంచకుండా వారికి సహాయపడే వ్యక్తిగా, సహకారిగా నేను దేవుడు మారుస్తాడు. దేవుని వాక్యాన్ని వింటున్న నువ్వు నీ హృదయాన్ని మార్చుకోమని ఉదయకాలం మీకు చెప్తూ, నీవు ఎక్కువ మేలు నొంది అనేక దినాలు నువ్వు బ్రతకాలి నువ్వు ఆశిస్తున్నావు అయితే, నువ్వు చక్కని జీవనం నువ్వు కొనసాగించాలంటే అయితే విను దేవుడు చెప్పిన మాట, కీడు మానే మేలును వెంటాడు, సమాధానాన్ని వెంటాడు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించి అనేక మందికి దీవెనకరంగా మార్చును గాక. ఈ ఉదయకాలన్నా మీ ఆనంద్ కుమార్. గాడ్ బ్లెస్ యూ ఈచ్ అండ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ.